అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు నాంపల్లి పోలీసులు విచారించనున్నారు. మహమ్మద్ ఆలం ఖాన్తో పాటు ముజాహిద్ ఆలం ఖాన్లను విచారించేందుకు కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు నాంపల్లి పోలీసులు విచారించనున్నారు. మహమ్మద్ ఆలం ఖాన్తో పాటు ముజాహిద్ ఆలం ఖాన్లను విచారించేందుకు కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు నాంపల్లి పోలీసులు విచారించనున్నారు. మహమ్మద్ ఆలం ఖాన్తో పాటు ముజాహిద్ ఆలం ఖాన్లను విచారించేందుకు కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే అడ్వకేట్ హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా వివరాలు బయటికి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అరెస్టు చేసిన 2 నిందితులని కూడా కోర్టు ఇప్పటికే కస్టడీకి ఇవ్వడం కావచ్చు. చెంచల్గూడ జైల్లోనైతే వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు వారిని కస్టడీకి కూడా కోరడం అయితే జరిగింది. అయితే వారు ఈ యొక్క హత్య చేయడానికి గల కారణాలు, అలాగే సుపారీ వివరాలు, అమౌంట్కు సంబంధించిన వివరాలు, పూర్తి స్థాయి వివరాలన్నింటినీ కూడా కనుక్కునేందుకైతే ఈ యొక్క కస్టడీ అనేది విధించినట్లుగా తెలుస్తోంది. వారు ఏ విధంగా ఈ యొక్క అడ్వకేట్ని హత్య చేశారు, అడ్వకేట్ని హత్య చేయడానికి కారణాలు అంటే వాటికి దారి తీసిన అంశాలు ఏమిటి అనే కోణంతో పాటు ఆయనను ఈ యొక్క వ్యవహారానికి ప్రేరేపించిన విషయాలు ఏమిటి అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ప్రభుత్వ భూముల కోసం కావచ్చు, అంతే పేద ప్రజల తరపున తాను నిలబడ్డ అడ్వకేట్ని ఈ విధంగా మర్డర్ చేయించడం కావచ్చు. ఆ మర్డర్ ప్లాన్ అనేది దాదాపుగా 6 నెలల నుండి కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఎవరైతే ఈ సుపారీ తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అడ్వకేట్ ఇంటికి వెళ్ళడం కావచ్చు, అక్కడ రెక్కి నిర్వహించడం అనేది కూడా జరిగింది. గతంలో ఆయనను ఓ కేసు కోసం కలుస్తున్నామంటూ కూడా లోపల అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, ఇంట్లో ఎంతమంది ఉంటారు అనే కోణంలో కూడా వాళ్ళు కొంతవరకు ఇన్వెస్టిగేషన్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది. సో వీటన్నిటికీ సంబంధించి గతంలో వీళ్ళు ఈ యొక్క మర్డర్ కేసులోనే ఈ విధంగా రిక్కీ అనేది నిర్వహించారా, లేకపోతే ఇంకా ఎవరి ప్రేరేపణతో ఈ పని చేశారు, ఎవరి విషయంలో వీళ్ళు ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి అంటే వీళ్ళు డబ్బు రూపకంగా సుపారీ ఇచ్చారా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేశారా, ఇంకా ఇతరత్ర పేమెంట్స్ ఏమైనా చేశారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ ఆరాలోనైతే చాలామందికి సంబంధించిన వివరాలు బయటికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే కేవలం వీళ్ళిద్దరూ మాత్రమే ఈ యొక్క హత్యకు పాల్పడ్డారా, వీళ్లకు వెనకాల ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నారా, ఆ సపోర్ట్ ఉన్న వ్యక్తి ఎవరు, అతను ఏ వర్క్ చేస్తూ ఉంటాడు, అంతేకాకుండా ఇందులో రాజకీయ నాయకుల యొక్క హస్తం ఏమైనా ఉందా
అనే కోణంలోనైతే ఈ యొక్క విచారణ జరిగే అవకాశాలు మెయిన్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ యొక్క అరెస్ట్ అయిన వ్యక్తులకు సంబంధించి సుపారీ తీసుకున్న వాళ్ళు చెప్పిన వివరాలు కావచ్చు, అంతేకాకుండా ఈ వివరాల్లో భాగంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఈ ప్రధాన నిందితుల దగ్గర నుండి అసలు విషయాన్ని రాబట్టే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక అంశాలు అయితే బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.